తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, వివిధ పార్టీల నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జెండా ఆవిష్కరించగా నారాయణపేటలో మంత్రి శ్రీహరి జెండా ఎగురవేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు జెండా ఆవిష్కరించారు. మూడవ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి, శాసన సభ్యులకి, స్వాతంత్ర సమరయోధులకి, జిల్లా అధికారులకి, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ప్రజల దశాబ్ద కాల ఆకాంక్ష. ఎందరో అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా జూన్ 2వ తారీఖు నాడు 2014న స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించడం మన అందరి బాధ్యత. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనందంగా అనేక త్యాగాలు, పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అభివృద్ధి, సంక్షేమం, సుస్థిర ప్రగతికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు. వారి ఆశయాల సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మీతో పాల్పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి మరియు సుపరిపాలన లక్ష్యంగా 2026 మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి శాఖ తన పరిధిలోని లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడం మరియు అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయడం కోసం కార్యాచరణను కొనసాగిస్తా ఉన్నారు. ఈ 99 రోజుల కాలంలో పరిశుభ్రత, వ్యవసాయం, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఉపాధి మరియు సంక్షేమ రంగాల్లో గణనీయమైనటువంటి పురోగతిని సాధించబోతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఎంతో మంది త్యాగదనులు ప్రాణ త్యాగం తర్వాత యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, సామాన్యులు, కుల సంఘాలు అందరూ కూడా ఏక కంఠంతో తెలంగాణ కావాలి అని నినాదాలతో, ధర్నాలతో, ఉద్యమాలతో, ఇందులో చాలా మంది త్యాగదనులు ప్రాణాల అర్పితాలతో తెలంగాణ ఆవిర్భావమైంది. ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నటువంటి కోరికను అర్థం చేసుకొని 2014లో నూతన తెలంగాణ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. మిత్రులారా, సోనియా గాంధీ గారు దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే ఈ రోజు వరకు కూడా ఈ కళ సాకారమయ్యే అవకాశమే లేదు. ఆనాడు యూపీని అందరినీ మెప్పించి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క చేతుల మీదుగా తెలంగాణ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో కోరికలు, ఎన్నో కళలు సాకారం తెలంగాణ ఆవిర్భావం. 2014లో తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు. 10 ఏళ్లు ఇచ్చిన కొత్త తెలంగాణని కాపాడుకున్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేస్తూ వచ్చింది. ఆఖరికి 2023లో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్
కళని సాకారం చేస్తూ అధికారాన్ని కట్టబెట్టినారు. మిత్రులారా, ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్కి ముందు ప్రజలకి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో, ఏ రకమైనటువంటి కళల్ని సాకారం చేస్తామని చెప్పినామో, ఈ 2.5 ఏళ్ల సమయంలో 8.5 లక్షల కోట్ల అప్పు నెత్తిన పోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శ్రమ పడి ఏది కూడా జారవిడ్చకుండా ఆనాటి మహిళలకు ఉచిత బస్సు నుంచి నేటి సన్న బియ్య కార్యక్రమం వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగినటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది.